పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 1వ అధ్యాయము వచనములు 18 నుంచి 25 వరకు. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన ఆయన తల్లుగా మరియమ్మకు యేసేపుతో వివాహం నిత్యమైనది. కానీ వారిరువురు కాపురం చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తకు యేసేపు నీతిమంతుడొకడుచే మరియమ్మను బహిరంగంగా అవమానింప ఇష్టము లేక రహస్యంగా పరిత్యజించుటకు నిశ్చయించుకున్నాను. యేసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడగు యేసేపు, నీ భార్యకు మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఎలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భం ధరించినది. ఆమె ఒక కుమారుని కనెను. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాము. ఏలైనా ఆయన తన ప్రజలకు వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను. ఇదిగో కన్య గర్భం ధరించి కుమారుని కనెను. ఆయనకు ఇమ్మానుయేలు అని పిలిచెదరని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. నిద్ర నుండి మేలుకొని యేసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లే తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రసవించునంతవరకు ఆమెతో అతనికెట్టి శారీరక సంబంధము లేదు. ఆ శిశువునకు అతడు యేసు అని పేరు పెట్టాను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ఈ సువిశేష పఠనం ద్వారా మన పాపములన్నీ క్షమించబడునుగాక. ఆమేన్.